నా ఛానల్ కొత్తగా చూస్తే ఆ ఛానల్ ఫాలో కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాండి. నేను ఇప్పుడు చెప్పేది బ్లౌజ్ గురించి. బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ కూడా పెడతా. ఇప్పుడు మాత్రం కటింగ్ చూడండి. ఇది సారీ అండి, ఇది బ్లౌజ్ పీసు, ఇది కొంగు. ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. సమానం బ్లౌజ్ పీస్ తీసుకోనండి. ఇది లైనింగ్, లైనింగ్ని ఎప్పుడైనా కానీ ఇవి రెండు సమానంగా ఉండాలి. దొడ్డున్న వాళ్ళకు ముక్కలు పడకుండా ఇటుపక్క హ్యాండ్ తీసుకోవాలి. ఇది బ్లౌజ్ చూపిస్తా చూడండి. వన్ ఇంచ్ వదిలిపెట్టుకోవాలి. కుట్టుకు పోతుంది కదా, 1 ఇంచ్ కుట్టుకు అండ్ 1 ఇంచ్ ఇక్కడ. ఇది కూడా స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి ఇక్కడ అండ్ ఇక్కడ కొంచెం మీదికి ఈ కుట్టిన దానికన్నా కొంచెం మీదికించు, మీదికి ఇలా హోల్ చేసుకొని, అది బ్లౌజ్ డిజైన్ ఉంది కాబట్టి డిజైన్ తీసుకోవచ్చు, లేకపోతే సాధారణ తీస్తున్నాం ఓన్లీ. చార్బీస్ చక్కగా వాడతలేదండి, నేను తాపకి ఇస్తున్నాను పేరు. మీకు ఇక్కడ పార్ట్ వెళ్తుంది, ఏదైనా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పార్ట్ వెళ్తుంది, ఖచ్చితంగా చూపిస్తా చూడండి. మీరు ఇట్లా చేతి గీతలు తీసుకునేటప్పుడు ఇక్కడ చూసుకోండి, దుడ్డున వారికి వెళ్తుంది అని మీకే తెలుస్తుంది. బ్లౌజ్ని ఇట్లా సమానంగా పెట్టాలి, ఇట్లా సమానంగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెట్టి వస్తే ఇక్కడ ఇంత బట్ట ఉంది, అంటే 3 ఫింగర్స్ అంటే 2 ఇంచుల బట్ట ఎక్స్ట్రా ఉందన్నట్టు. ఇది ఖచ్చితంగా సరిపోతుంది వాళ్ళకి అన్నట్టు. ఓకేనా, అర్థమైందా? హ్యాండ్స్ ఎప్పుడైనా చూసుకోవాలి. మీకు ముక్కలు పడితే ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఇక్కడ ఇంత బట్ట అంటే 3 ఇంచులు అంటే 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది బట్ట, ఖచ్చితంగా నువ్వు ఏరిపోతుంది అన్నట్టు. అది కట్ చేసుకోవాలి. మొత్తం బట్ట ఇట్లా రివర్స్ వేసి ఇట్లా పొడులు వేసేయాలి. ఇక మీకు ఇంతకుముందు చెప్తేగా ఇట్లా పొడులు వేసి
ఇక్కడ సమానంగా సమానంగా చూసుకోవాలి. బ్లౌజ్ సమానంగా హోల్స్ వేసి ఇలా పరిచేయాలి. పరిచేసి ఇంచు కుట్టు మందం, ఇటు 2 ఇంచు కరెక్ట్ ఉంది అంటే 3 ఇంచు. ఇక్కడ కొద్దిగా కొంచెం మీద పైన వదిలి పెట్టుకోవాలి. చంకపాటు కొంచెం పైకి కట్టేసుకోవాలి. ఇక్కడ కనబడుతున్న అండ్ దీన్ని రివర్స్ చేసి ఇట్లా వదలాలి. కొలిచి గల్ల పొడు గల్ల పొడు ఇంత ఉంది, ఇంత కరెక్ట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా సీదా లైన్స్ తీసేయాలి. ఇంకో 2 ఇంచులు తీసుకోవాలి. 2 ఇంచులు అంటే 3 ఫింగర్స్ ఇలా పెట్టి ఇట్లా మార్కింగ్ చేసుకొని రౌండ్ గల తీసుకోవాలి. ఇక్కడ 4 ఇంచులు అంటే 5 ఫింగర్స్. టేప్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తున్నా. ఇట్లా కథం ఇది చంక పాటు. ఇక్కడ హై చంక ఇంచు తీసుకోవాలి. ఇంచు తీసుకొని ఇలా గీయాలి. మొత్తం కటింగ్ చేయడమే. ఇప్పుడు కట్ చేసినాం కదా, ఈ మార్కింగ్ కనబడుతుంది కదా, దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా ఇలా రివర్స్ చేసుకొని మీకు బ్లౌజు అవసరం లేకుండా కట్ చేసిన పాటతో కరెక్ట్గా తీయాలంటే ఖచ్చితంగా వస్తుంది. చూడండి, క్రాస్ మంచిగా వస్తుంది. రెండు ఎప్పుడు సమానంగా ఉండాలి, ఇటు ఇటు. ఇక్కడ ఈ కొనం సమానం ఉండాలి, ఇక్కడ ఇది సమానం ఉండాలి. ఇట్లా గీసి ఇటు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్లేట్స్ పెట్టుకుంటాం, క్రాస్ ప్లేట్లు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. తీసుకొని ఇక్కడ క్రింది భాగాన 3 ఇంచులు మలుపుతే అయిపోతుంది. ఇదిగో 3 ఫింగర్స్ అంటే 2 ఇంచులు అన్నట్టు 3 ఫింగర్స్ ఇలా మలిపితే ఇలా ఇలా మలిపి లోల్ చేసి ఇలా గీత పెట్టి ఇట్లా గీస్తే అయిపోతుంది. పైన ఇక్కడ అయినా సీదా లైన్ గీయాలి.
ఇటు పక్క ఇట్లా సీదా తీసుకొచ్చి ఇట్లా సీదా లైన్స్ ఇలా ఇట్లా గీసి ఇక్కడ దాకా కరెక్ట్ తీసుకురావాలి. డౌన్ కావాలి. డౌన్ అయినాక ఇట్లా సీదా మళ్ళీ కింద ఇక్కడ మన ఉక్సుల కాజే పట్టి ఇక్కడ ఇట్లా సీదా ఇట్లా గీసేయాలి. గీసినాక దీనిలో తీసేయాలి. తీయంగానే మీకు అర్థం అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ 3 ఇంచులు అనేది క్రాస్ కుదరడానికి 3 ఇంచులు అంటే టేప్తో 2 ఇంచులు అన్నట్టు. ఇట్లా ఇలా పెట్టుకొని ఇట్లా స్ట్రేట్గా గీయడమే. ఇట్లా స్ట్రేట్గా గీస్తే క్రాస్ బ్లౌజ్ మస్తు పర్ఫెక్ట్ క్రాస్ మంచిగా కుదురుతుంది. ఇప్పుడు చూడండి క్రాస్ మంచిగా వచ్చిందా, కరెక్ట్గా ఉంటుంది. అటు గీస్తే చూడండి. వచ్చాక స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు కట్ చేసుకోవచ్చు. అందుకే నేను దాని తగ్గట్టు సమానం ఉంచిన అట్లా అన్నట్టు. క్రాస్ పట్టి బ్లౌజ్ ప్లేట్స్ ఏడైతే మీకు డౌట్స్ రావచ్చు, చెప్తా. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ స్టిచ్చింగ్ ఒక్కించిపోతుంది, మీద స్టిచ్చింగ్ ఒక్కించిపోతుంది. అందుకు మనము ఇక్కడ ఇట్లా 5 పెట్టుకొని ఫింగర్స్ తీసుకుంటే క్రాస్ పట్టి అయిపోతుంది. బ్లౌజ్ కొంత అవసరం లేదు. ఈడ క్రాస్ బెల్ట్ ఈడ కరెక్ట్ వస్తుంది, ఈడ కరెక్ట్ వస్తుంది. మీకు అంత డౌట్ ఉంటే మీరు స్టిచ్చింగ్ కట్ చేసినాక స్టిచ్ చేసేటప్పుడు అంత కరెక్ట్ వస్తుంది. ఈడ 1 ఇంచు మలపడానికి పోతుంది, ఈడ మీద స్టిచ్చింగ్లో పోతుంది, కింద మీద స్టిచ్చింగ్లో పోతుంది. క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ ఇప్పుడు ప్లేట్స్ చెప్తా చూడండి. క్రాస్ బెల్ట్ ఇక్కడికి వెళ్ళి ఇలా వస్తుంది. ఓకేనా? స్టిచ్చింగ్లోకి వెళ్ళి ప్లేట్స్ చెప్తా. సాధారణంగా ప్లేట్స్ కానీ మిస్టేక్ చేస్తారు. అక్కమ్మకి ఇదంతా కటింగ్ వచ్చిన క్రాస్ ప్లేట్లో కానీ కన్ఫ్యూజ్ అవుతాం కదా, అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. 1 ఇంచు ఇలా స్ట్రేట్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ చిన్న మార్కింగ్ ఇచ్చుకోండి. మార్కింగ్ ఇచ్చుకున్నాక ఇక్కడ 4 ఇంచులు ఇలా పెట్టేయండి. ఫింగర్స్ పెట్టినాక ఈడ చిన్న మార్కింగ్ ఇచ్చుకోండి. ఇచ్చి ఇట్లా క్రాస్ ఇట్లా గీసేస్తే పర్ఫెక్ట్ క్రాస్ వచ్చిందా. ఇటు మీకు నచ్చినంత 2 ఇంచు ఇటు 3 ఇంచు ఇటు 3 ఇంచు. ఓకేనా? అర్థమైందా? క్రాస్ కట్ బ్లౌజ్. లైనింగ్ టెన్షన్ అవసరం అవసరం లేదు. మనం క్రాస్ కరెక్ట్గా కట్ చేసినామంటే లైనింగ్ ఆటోమేటిక్గా మనం పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మంచిగానే ఉంటుంది. మీకు అంత ఓర్స్ వేయడం కష్టమైతే ఇంత సీరా పెట్టి, ఇది ఫుల్ లైన్స్ కదా, ఫుల్ లైన్స్ కాబట్టి ఇలా పరుచుకొని చూసుకోవచ్చు. కానీ మన తర్వాత ముక్కలు స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. కొంచెం బట్ట తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా 1 ఇంచు ఇట్స్ పెట్టి కట్ చేసుకోవాలి. బట్ట ఎక్కువ ఉంటేనే మనకు మంచిగా అన్నట్టు. ఎందుకంటే స్టిచ్చింగ్ లైనింగ్ మీద మీది ఎక్కువనే ఉండాలి. కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటున్నాం మీది. కానీ అయిపోయి మళ్ళీ తిరిగి సమానం పరిచి సమానం హోల్స్ చేసి ఇలా కింది పార్టు
ఇది వెనుక పార్టు, ఇది ముంగట పార్టు. ఇలా పరుచుకుంటే ఇక్కడ వచ్చేది క్రాస్ బెల్ట్ పట్టి. ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ చేసి కట్ చేస్తే తర్వాత నేను గల్ల కట్ చేసుకోవచ్చు. ఇప్పుడే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టిచ్చింగ్లో పుట్టప్పుడు గల్ల కట్ చేస్తే అయిపోతుంది. ఇలా కట్ చేసి వదిలితే అయిపోతుంది. ఇది కూడా అంతే. కొంచెం బట్ట ఎక్కువ ఉంచుకోవాలి ఎప్పుడైనా, నేను ఇది తక్కువ అస్సలు రావద్దు. ఇది ఎక్కువ ఉండాలి ఇప్పిన బట్ట. ఇది నేను బెల్ట్ క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నా. దీనికి ఎంత ఉందో అంత తీసుకుంటే అయిపోతుంది. అతిలా ఎక్కువ ఎందుకు? తీసేసుకున్నా. ఇవి నాడలకు ఉన్నట్టు క్లాత్. అయిపోయింది సింపుల్గా బ్లౌజ్ కటింగ్. నేర్వడం. ఓకేనా? అర్థమైందా? బ్లౌజ్ కటింగ్ సింపుల్.